ఎకరన్నర వరి చేను వేసినాను. ఇది తెలంగాణ సోనా. వేసేటప్పుడు లేబర్ను పెట్టి ఇది వేయడానికి ఎకరన్నరకి 9,000 తీసుకున్నారు. అయితే ఎక్కువ దూరం వేసేవాళ్ళు, దానివల్ల దిగుబడి తక్కువ వస్తుందని చెప్పి కొంచెం దగ్గరుండి దగ్గర వేయించిన. ఈ ఎకరన్నరకి 28 స్టార్టింగ్ పీరియడ్లోనే 3 బ్యాగులు వేసిన. ఇక తర్వాత 24 డేస్ తర్వాత 3 క్వింటాల యూరియా, ఒక 5 కేజీల టిమెట్ 2 మిక్సింగ్ చేసి జల్లిన. ఇట్లా ఉంది. కలుపు ఉందని చెప్పి లేబర్తో కలుపు తీపిస్తే చాలా ఖర్చు వస్తుంది కదా, ఇది ఏం మిగులుతుందో అని ఆలోచన. దాని గురించి అదే కలుపు పోయే మందు తీసుకొచ్చి కొడితే కలుపు మాత్రం ఈ రకంగా చనిపోయింది. ఇట్లా చనిపోయింది. ఎక్కడెక్కడ కలుపు ఉందో ఒడిపిలు మాత్రం లేకుండా చనిపోయింది. కలుపు అయితే ఏం లేదు ప్రస్తుతానికి. చేను ఈ రకంగా ఉంది. అయితే ట్రాక్టర్ దున్నడానికి మాత్రం 15,000 ఖర్చు వచ్చింది. మొత్తం జంబు కొట్టి అంతే వేసే వరకు అదొక 15,000, ఇవి ఒక 9,000. మళ్ళీ మందులు కొట్టడానికి ఇట్లా ఈ రకంగా ఒడిపిలు మాత్రం ఇట్లా చనిపోయింది. ఒడిపిలు వరి నారు ఎక్కడెక్కడ ఉందో, వరి చేనుకు మాత్రం ఏం కాలేదు కలుపు మందు కొట్టడం వల్ల. వరి చేనుకి ఏం ప్రాబ్లం అయితే రాలేదు. కాకపోతే ఏమైందంటే వరి చేను మాత్రం ఇట్లా వచ్చింది, పోయింది. కొంచెం మందు తక్కువ పడుతున్నా ఒడిపిలు ఉంది అక్కడక్కడ. ఇక వదిలేసినాము, ఈ లేబర్కి పెట్టలేకపోతున్నామని. ఎంతవరకు ఇంతకుముందు సమ్మర్లో వేసినప్పుడు ఇదే ఎకరన్నరకి 30 క్వింటాలు అయినాయి. వడ్లు కాంటా చేస్తే 30 క్వింటాలు, 31 క్వింటాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. వర్షాకాలం తెలంగాణ సోనా, అప్పుడు కూడా తెలంగాణ సోనానే వేసిన. 30 క్వింటాల దిగుబడి వచ్చింది ఇదే పొలానికి. మళ్ళీ ఇదే పొలానికి వర్షాకాలం ఎంత వస్తుందో చూడాలి, ఏ పొజిషన్లో వస్తుంది, ఏమైంది అనేది. ఏమన్నా వర్షాకాలం దిగుబడి ఎక్కువ వస్తుందా, ఎండాకాలం ఏమైనా దిగుబడి తక్కువ వస్తుందా, ఏమైంది అనేది. ఎండాకాలానికి వర్షాకాలానికి ఏం తేడా ఉంటుందో చూడాలి. ఈ సంవత్సరం పెట్టుబడి ఓంగా ఎంత మిగులుతుంది అనేది కూడా నెక్స్ట్ వరి కోత కోసేటప్పుడు ఖర్చు ఎంత వస్తుంది, దానికి ఏమేమి ఖర్చు పెట్టినాము, వరి కోత వల్ల వరి చేను వేస్తే ఎకరన్నర పొలానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా నేను వరి రెడీ అయ్యే వరకల్లా ఖర్చు ఎంత, దానికి మనకి ఎంత కూలి పడుతుంది, ఎన్ని డేస్లో మనం కష్టపడుతున్నాము వరి చేంజ్ చేయడానికి, మొత్తం టోటల్ లాస్ట్ వీడియోలో ఎకరన్నర పొలానికి ఖచ్చితమైన ఖర్చు ఎంత ఉంటుంది, ట్రాక్టర్కి ఎంత వస్తుంది, లేయడానికి ఎంత వస్తుంది, కలుపు మందులకు ఎంత వస్తుంది, కలుపు మందు కొట్టడం వల్ల ఏమైనా నష్టం ఉందా, లేబర్తో తీస్తే ఏమైనా లాభమా, ఇవన్నీ వివరాలు లాస్ట్ వరి తయారయిన తర్వాత. ఇది తయారయ్యేంత వరకు దీనికి ఏం రోగం వస్తుంది, ఎలాంటి మందులు కొట్టాలి, ఏమన్నా కొట్టాల్సి వస్తుందా, మనోగ్రోమర్లో పోయి తెలుసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడైతే గంట మంది వేయాలి అది ఇది అన్నారు. నేనైతే గంట మంది వేయలేను, ఎందుకంటే గంట మంది వేయడం వల్ల గంట కడుతుందని అంటారు. కడుతుందా కడతలేదు ఎంతవరకు నాకు తెలియదు. అదంతా ఎందుకు, గంట మంది కొట్టడం ఎందుకు, ఇదెందుకు అని ఆయన ఆలోచించి నారే వేయడంలో ఈ రకంగా వేయించిన దగ్గర. అయితే గంట మంది వేసి దానికి ఖర్చు పెట్టే కన్నా నారకాడిని ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి ఒక మోస్తరు వేసే విధంగా వేయాలని ఈ రకంగా చేసిన. ఈ సంవత్సరం వర్షాకాలం ఏ డేట్ నుంచి ఏం వేసినా, ఎంత ఖర్చు వచ్చింది, దీంట్లో వడ్లు అమ్మితే ఎంత బెనిఫిట్ వస్తుంది, ఏమైంది, ఒక లేబర్కు ఒక ఫ్యామిలీకి ఎంత కూలి పడుతుంది అనేది కూడా వివరాలు పూర్తిగా మెన్షన్ చేస్తాను. దానివల్ల మనం ఎకరన్నర వరి వేయడం వల్ల ఏం మిగులుతుంది, ఏమైంది, ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, దీనికి ఏమవుతుంది ఖర్చు, అవన్నీ టోటల్ ఖర్చు వివరాలు మొత్తం మీకు వరి అయిపోయినాక కోత కోసిన తర్వాత వడ్లు అమ్మి బియ్యం అమ్మి దాన్ని అంత వివరాలు లాస్ట్ వీడియోలో పెడతాను.